వేకప్ వర్డ్ ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన వాక్యము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రెండు విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి మునుపటి సంగతులు, రెండవది కొత్త సంగతులు. 2025 అంతా కూడా మునుపటి సంగతులు అవి సంభవించాయి గదా అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అలా జరిగింది కదా, ఎన్నో కష్టమైన సంగతులు, నష్టమైన సంగతులు, ఇబ్బందికరమైన సంగతులు, గత సంవత్సరం అంతా అవమానకరమైన సంగతులు, అసమాధానకరమైన సంగతులు, ఎన్నో దుఃఖకరమైన సంగతులు సంభవించినవి కదా, ఇక వాటిని మర్చిపోండి అంటూ ప్రభు అంటున్నాడు, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే అంటే ఆ సంగతి రాక మునిపే, ఆ సంగతి పుట్టక మునిపే దేవుడు అది తెలియచేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా వారి జీవితం గురించి ఎంతో విసుగు చెందుతూ వచ్చారు. ఈ యెషయా గ్రంథం 42వ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే యాకోబు, ఇశ్రాయేలు ఎలాంటి పరిస్థితిలో, దుఃఖకరంలో, బంధింపబడిన పరిస్థితిలో, చీకటిలో, బందీ గృహంలో ఉంటూ వచ్చాడు. అలాంటి యాకోబును, ఇశ్రాయేలును దేవుడు కాపాడి పిలుస్తూ నియమిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అప్పుడే ఈ మాట చెప్తున్నాడు, నేను మునుపటి సంగతులన్నిటినీ జరిగించాను, అవన్నీ ఇంక అయిపోయినాయి, ఇక క్రొత్త సంగతులు నేను తెలియచేస్తాను అంటున్నాడు. ఏంటి ఆ సంగతులు అంటే, అక్కడంతా మనం చూసినట్లయితే ఆ అధ్యాయంలో ఉంటున్న 7 విషయాలు మనకు కనపడుతున్నాయి. నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చే కొత్త సంగతులు, మొట్టమొదటిది గాడ్స్ డిక్లరేషన్. ఆయన అంటున్నాడు, ఈ కొత్త సంగతులు తప్పనిసరిగా జరుగుతాయి అంటున్నాడు. అదే మనం చూస్తే 42వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ సమస్త ద్వీపములారా యెహోవాకు క్రొత్త గీతము పాడుడి అంటూ 11వ వచనం వచ్చేసరికి అక్కడ వారు ఎలా ఉంటారు, ఎలా సంతోషిస్తారు, మరలా వారు ఎలా కేకలు వేస్తారో దేవుడు చెప్తున్నాడు. రెండవది చూస్తే గాడ్స్ డెసిషన్. దేవుడు కూడా అక్కడ ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. తిరిగి వారిని దీవించాలని 13వ వచనం, యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన ఆసక్తి రేపుకొనును, ఆయన హుంకరించును, తన శత్రువులను ఎదిరించును అని చెప్తూ ఇక్కడ రెండవది గాడ్స్ డెసిషన్. మూడవది చూస్తే గాడ్స్ డిస్ప్లే. ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే అక్కడ చెప్తున్నాడు 15వ వచనం, పర్వతములను కొండలను పాడు చేయుదును, వాటి మీద చెట్టు చేమలన్నిటినీ తీసివేసి ఎండిపోజేసి వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వస్తానంటున్నాడు. ఇది గాడ్స్ డిస్ప్లే. 4వది చూస్తే గాడ్స్ డిస్కవరీ. అందుకని అంటున్నాడు ఆ కింద వచనాల్లో చూసినట్లయితే 18వ వచనం, చెవిటివారులారా వినుడి, గ్రుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి అంటూ కిందకు వచ్చేసరికి నీవు అనేక సంగతులను నువ్వు చూస్తున్నావు, గ్రహించట్లేదు అని చెప్తూ 21వ వచనము ఒక ఉపదేశ క్రమం ఒకటి దేవుడు ఏర్పరుస్తూ వచ్చాడు. గాడ్స్ డిస్కవరీ. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మనం చూస్తే 5వది గాడ్స్ డిలైట్. దేవుడు తన ప్రజల విషయంలో సంతోషించేవాడుగా ఉంటున్నాడు. తన ప్రజల విషయంలో ఎప్పుడైతే మరలా వారు తిరిగి గ్రహించి వారు మనస్సు మార్చుకున్నప్పుడు ఆయన అదే అధ్యాయము కిందకు వస్తే ఆ తర్వాత 43:25, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నీ పాపాలక జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. గాడ్స్ డిలైట్స్. 6వది చూసినట్లయితే గాడ్స్ డైరెక్షన్. గాడ్స్ డిలైట్ తర్వాత ఆయన డైరెక్షన్. ఆయన నడిపిస్తానంటున్నాడు, ఆయన నిన్ను తీసుకొని నిన్ను హెచ్చిస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అదంతా కూడా యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో
మనం చూడవచ్చు. ఎలాగ తిరిగి వారిని నాటుతాడు, మరలా తిరిగి ఎలాగ వారిని స్థాపిస్తాడో ఆ వచనాలన్నీ కూడా 44, 12, 13 వచనాలన్నీ చూస్తున్నాయి. 7వది మనం చూసినట్లయితే గాడ్స్ డెస్టినీ. ఇది యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎలాగైతే దేవుడు మరలా వారిని ఆశీర్వదించి అభిషేకించి కోరేషు అనే ఆ రాజును తీసుకొని వచ్చి ఎట్లాగా 2వ వచనము మెట్టగా ఉండే స్థలాలన్నీ సరాలం చేసి ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలను విడగొట్టి ఆయన మరలా పేరు పెట్టి పిలిచి ఒక గమ్యానికి తన ప్రజలను చేర్చేవాడుగున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం నూతన సంవత్సరంలో 7 విషయాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గత సంవత్సరం సంగతులన్నీ ఇంకా ఆలోచించొద్దు, వాటి గురించి తలంచొద్దు. దేవుడు నీ విషయంలో ఈ 7 విషయాలు గాడ్స్ డిక్లరేషన్, గాడ్స్ డెసిషన్, గాడ్స్ డిస్ప్లే, గాడ్స్ డిస్కవరీ, గాడ్స్ డిలైట్, గాడ్స్ డైరెక్షన్ అండ్ గాడ్స్ డెస్టినీ. ఈ 7 అనుభవాలు దైవ సంబంధంగా నీకు తోడుగా ఉండి కొత్త కార్యాలు, కొత్త విషయాలు, కొత్త సంగతులు నీ జీవితంలో జరిగించి నీకు సహాయం చేయాలని నీ కొరకే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా మునుపటి సంగతులు సంభవించను కదా, ఇదిగో కొత్త సంగతులను తెలియజేస్తున్నానని మాట్లాడుతూ వచ్చారు. మా ప్రియుల జీవితంలో ఈ మాటలు వింటుండగా వారి జీవితంలో మీరే ప్రభువా గతించిపోయిన ఆ పాత సంగతులు ఎంత దుఃఖాన్ని, బాధని, వేదనని కలిగించి ఉంటాయి. ప్రభా ఇప్పుడే మీరు కొత్త సంగతులు ఈ 7 అనుభవాలు గుండా నడిపిస్తూ రమ్మని, మహిమను పొందమని వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ